అమరావతి రాజధానిగా చారిత్రక విజయం. రాజ్యసభలో బిల్లు ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటుతున్న సంబరాలు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లువెత్తిన ప్రజా ఉత్సాహం. అమరావతి రాజధానిగా ఖరారైన వేళ గణబాబు ఆధ్వర్యంలో గోపాలపట్నంలో భారీ కేక్ కటింగ్. అనంతరం శ్రీహరిపురం వరకు వేలాది మందితో మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీజీ పోరాట పటిమ, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈ విజయం సాధ్యమైందని గణబాబు స్పష్టం చేశారు. ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ పాలనలో నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారంతో అమరావతి ఇప్పటికే నిర్మాణాలు మొదలైనాయి. శరవేగంగా అడుగులు వేస్తూ ఎన్నో అడ్డంకుల్ని, రైతుల త్యాగాల్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు ఈరోజు పార్లమెంట్లో ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, యువ నాయకుడు లోకేష్ గారి స్ఫూర్తితో 175 నియోజకవర్గాల్లో యువతకి ఉపాధి కలగడానికి దోహదపడే విధంగా ఈ అమరావతి రాజధాని నిర్మాణం ఉంటుంది. ఒక గ్లోబల్ సిటీగా తయారు కావడానికి ఉండేటువంటి అందరి సలహాలు కూడా, అంతర్జాతీయంగా ఉండేటువంటి ఎక్స్పర్టైజ్ అందరినీ కూడా సలహాలు తీసుకొని ఇది ముందుకు